తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, విద్యాపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ప్రజాక్షేత్రంలో ఉండి అనేకం కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా గలం వినిపించడం, ఆనాడు శ్రీకృష్ణ కమిటీ వస్తే వాళ్ళ కమిటీ ముందుకు వెళ్ళి కూడా తెలంగాణ జాగృతి తరఫున ఒక 200 పేజీల బుక్లెట్ను అందించడం జరిగింది. ఎట్లా సాంస్కృతికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వాలని ఆనాడు కొట్లాడినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అది సాధించుకోవడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడే జిల్లాకు ₹1,00,000 ఇచ్చి తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాల్లో కూడా అఫీషియల్గా బతుకమ్మ చేయాలని చెప్పి వారు ఆనాడు జీవోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి గట్టిగా నినదించి అన్ని రకాల ఉద్యమ కార్యాచరణ తీసుకొని చివరికి నిరాహార దీక్ష కూడా చేపట్టి ఆనాడు అంబేద్కర్ బొమ్మని అసెంబ్లీలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి యువకులందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి 20,000 మంది యువకులకు డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ తర్వాత మరి దేశవ్యాప్తంగా కూడా మహిళా బిల్లు మీద ఎక్కడ చర్చ జరుగుతలేదు. ఈ బిల్లు మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఢిల్లీలో అత్యంత పెద్ద దీక్ష పెట్టి మరి కేంద్ర ప్రభుత్వంలో అట్లాగే దేశవ్యాప్తంగా ఒక చర్చ రగిలించడంలో ముందడుగు వేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి తెలంగాణ జాగృతి నుండి ఇవాళ భారత జాగృతిగా మనం రూపొందడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందితో, అనేక ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. మరి మహిళా బిల్లు కోసం కొట్లాడినప్పుడు మహిళా బిల్లులో ఓబీసీ కోటా, మన బీసీలకు, మహిళలకు సంబంధించినటువంటి కోటా లేదు అనే అంశం మీద కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది. మరి ఆనాడు ఆ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది బీసీ మేధావులు, నాయకులు మమ్మల్ని కోరినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే బీసీలకు ప్రత్యేకంగా రాజకీయంగా రిజర్వేషన్లు అమలవుతాయో అప్పుడే మహిళా బిల్లులో కూడా బీసీ కోటా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఆనాడు చెప్తే, ఆ తదనంతరం బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి ఈ ఎన్నికల జనరల్ ఎలక్షన్ కన్నా ముందే బీసీ మేధావులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.